సిచ్యువేషన్ కి సెటైర్ వేస్తూ ఒక పర్ఫెక్ట్ కామెడీ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. జోరు జోరుగా సంబరాలు చెయ్యదా సోదరా బాధలేదురా జోడు జోడుగా చిందులెన్ను వెయ్యరా చిందులెన్ను. ఇదిగో నువ్వు ఈ ఐస్ క్రీమ్ తిను, ఇంతలోపు నేను డైలాగ్ చెప్తా, ఓకేనా? కొడుకు కూతుర్లకి తల్లిదండ్రులు అంటే ఇష్టమే లేదు. కొడుకు కూతుర్లను కలడానికి తల్లిదండ్రులు కావాలి, ఆస్తులు పంచడానికి తల్లిదండ్రులు కావాలి, అంతే. తల్లిదండ్రులు చచ్చిన తర్వాత ఒక్కడు సమాధి కట్టట్లేదు, ఎవడు పిండాలు పెట్టట్లేదు. అందుకే ఈ కొడుకుల మీద నమ్మకం లేకనే ఈ రోజు నేను నా పిండం పెట్టడానికి రెడీ అయ్యా. నాయన అకేషన్ ఏంటి? పిండ ప్రధానం. అమ్మగారుగా నాన్నగారుగా? నాకు ఉన్నావు కదయ్యా. చచ్చిన తర్వాత నా కొడుకులు పెట్టట్లేదు కదా, అందుకే బతుకుండగానే పెట్టించుకుంటున్నా. అయితే మీరు ట్రెండ్ నడిపించేవారు లేరు, సెట్ చేసేలా ఉన్నారు. ఇప్పుడే చంపేసేటట్టున్నాను పోకముందు. ఏంటి ఇంత సడన్ గా రమ్మన్నావు? కొడుకు కూతురు ఇద్దరు వచ్చారా, రావేమో అనుకున్నా. అవును, ఏంటి అకేషన్? పిండ ప్రధానం. తాతదా? కాదు, నాది. నువ్వు బతికే ఉన్నావు కదా, నీకు పిండ ప్రధానం ఏంటి? పోయిన తర్వాత నువ్వు పెడతావు లేదు తెలియక ముందే పెట్టించుకుంటున్నా. నీకు పిచ్చిలేసిందన్న. అయినా ఏంటి మీరు సినిమాలో కమెడియన్ లా బిహేవ్ చేస్తున్నారు? మీ ఆడపిల్లలు ఎందుకంటామే మేము? ఎందుకంటాం? కట్నాలు ఇచ్చి పెళ్లి చేసేది ఎందుకు? మేము చచ్చాక ఏడుస్తారని. చచ్చాక ఎలాగో ఏడుస్తాం కదా నాన్న. ఇదిగో ఇప్పుడు నేను చచ్చాను అనుకో, దండేది ఇప్పుడు చెప్తాండ్రీ, మీరు చాలా నాటకాలు వేస్తున్నారు. ఇప్పుడు ఏడు. ఏంటి అది? ఇది ఏడు అని చెప్పానా? ఏదో ఒకటి చేసింది అక్కడ ఆయన. ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఓ మై గాడ్. ఆపు నీ ఏడుపు చూస్తే బతుకున్నోడు వస్తాడు, అర్థమైందా? ఓ మై గాడ్ కాదే, ఓ మై డాడ్ అని దున్నపోతా. అన్ని నన్నే తిడతావా? అన్నేనేమి అనవా? నీ చావు నువ్వు చావచ్చుగా, అదే నన్ను చంపుతా ఇన్వాల్వ్ చేస్తావేంటి? అక్కడ శ్మశానంలో కాటి కాపడి దగ్గర కట్టెలు బేరం ఆడే రకం నువ్వు, నాకు అర్థమైందా? దున్నపోతా. లక్ష్మి చూసావే, నా కోసమైనా బేరం ఆడేసి కట్టెలు కాలుస్తాడు. నువ్వు చచ్చావనుకో నీకు హై వోల్టేజ్ కరెంట్ లో పుసుకుని దోషేస్తాడు. అవురా? మా అమ్మ ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతానమ్మా, నువ్వు కూడా దానికి ఏమోరా, వింటూ ఉండుంటే మీ నాన్న చెప్పిన మాటలే కరెక్ట్ అవుతాయేమో అనిపిస్తుంది. నీకు దండం పెడతానన్న, నువ్వు చచ్చాక నీ పిండాన్ని నేను పెడతా కదా, నన్ను నమ్ము. అరే నా ఆస్తికలు తీసుకెళ్లి కాశీలో కలిపిరా అంటే నువ్వు హుస్సేన్ సాగర్ లో కలిపి వచ్చే రకం, నాకు తెలియదు అనుకుంటున్నావా దరిద్రుడా? అన్ని నువ్వే అనుకుంటే ఎలా నాన్న? నేను మా నాన్న ఆస్తికలు హుస్సేన్ సాగర్ లో కలిపాను కాబట్టి చెప్తున్నా. కాకి ఈ పెన్ను అక్కడ పెట్టి కాకిని పిలు. నాన్న ఒక్క కాకి కూడా రావట్లేదు నీ పిండం తినడానికి. నా పిండాకుడు కాకి తినకపోతే నువ్వు తిను. ఏం మాట్లాడుతున్నా? నీకన్నా బుద్ధి ఉందా? నీ పిండం నేను తినడం ఏంటి? నా ఆస్తి తింటావు కానీ నా పిండం మాత్రం తినవు. ఏమండి, మీ నాన్నగారికి ఏమైనా ఇష్టమైన ఉంటే ఇక్కడ పెట్టండి. ఆ ఇష్టం ఏంటో చావు. నా ఇష్టం. నాకు ఇష్టం వచ్చింది నువ్వు అక్కడ పెట్టలేవు గాని నీకేం ఇష్టం అది పెట్టిచావు. మా నాన్నకి వాటర్ అంటే చాలా ఇష్టం. నాకు బాబా అంటే ఇష్టం ఏం కాదు. వాటర్ బాటిల్ తీయక్కడ నుంచి నరికి పోగులు పెడతానేమనుకుంటున్నావు? నాకు ఒక ఫుల్ పెట్టు, అక్కడ 4 కిలోలు మటన్ పెట్టు, 3 కిలోలు చికెన్ పెట్టు, రొయ్యలు, ఇప్పుడు చేపల పులుసు, ఉడకబెట్టిన గుడ్లు ఒక బకెట్ అన్ని మొత్తం అక్కడ పెట్టు. అవన్నీ నీ పిండం పెట్టడానికా లేకపోతే అన్నదానం చేయడానికా? లక్ష్మి, మనం వీళ్ళకు లక్షలు సంపాదించి పెట్టాలి. మనం సచ్చినాక వీళ్ళు 10,000 కూడా ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్నారు. నువ్వెంతో గింజుకున్నా ఏం చేసినా ఇదిగో తీసుకో. సరిపోలేదా? ఒక 20 జతలు బట్టలు ఇవ్వు. ఇలాగైతే డైరెక్ట్ స్వర్గం వెళ్ళి రమ్మ 3 రోజులతో డాన్సులు. నువ్వెంత
గింజుకున్నా ఏం చేసినా ఇంకొక 100 రూపాయలు ఇస్తా, అంతకు మించి ఏమి ఇవ్వను. వెళ్ళు. ఇలాగైతే అడుగు తింటామే. అందుకేరా నీ గురించి నాకు తెలుసురా రే, తెలుసురా. అందుకే నా ఆస్తి పేపర్ ని తీసుకోపో, నా ఆస్తిని మొత్తం ఎంజాయ్ చేయపో. కళ్యాణ ప్రాప్తి రస్తు. ఏమండి కళ్యాణం అంటున్నాడేంటి? అంటే వాడికి ఆస్తి ఇచ్చాం కదా, కన్ఫ్యూజన్ లో వైబ్రేట్ అయ్యాలి. దండం పెడతానన్నా, నీ కాళ్ళు పట్టుకుంటారా, మమ్మల్ని అనాథాలను చేయకు నాన్న, నీ ఆస్తి వానికి ప్లీజ్ డాడీ. చూసావా లక్ష్మి, నేను చచ్చాను అన్నప్పుడు ఈ ఏడుపు రాలే, మన ఆస్తి పక్కడికి వెళ్ళిపోయింది అన్నప్పుడు ఈ ఏడుపు వస్తుంది. సరే ఇంకా లేవు, ఏడ్చించాలు. ఇదిగో ఆస్తి పేపర్ తీసుకోలే దరిద్రుడా. ఆస్తి పేపర్లా? మరి డూప్లికేట్ పేపర్లు. అవునా? జరిగే ఇప్పుడు చెప్తా. అరే కోటేశ్వరరావు, నీ పిండం కాదు కదా, నువ్వు చచ్చినాక పన్నీరు కూడా పెట్టండి నీకు. చెల్లమ్మ పోదాం పద. కొడుకు ఆగు, నువ్వు ఇలాంటి వాడని నాకు ముందే తెలుసురా, అందుకే నీకు కూడా డూప్లికేట్ పేపరే ఇచ్చా. మరి ఒరిజినల్ పేపర్లు నా దగ్గరే ఉన్నాయి. మరి ఆస్తి? ఆస్తి నేను ఆల్రెడీ రాసేసా రేష్మి పేరు మీద. చిన్నదనా చిట్టినడం మున్నదనా తుంటరడా తిన్నగుండని తుంటరడా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా ఉంగరంలా వెంటబడి తిరగమకు తింగరడా. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? చంద్ర స్కిట్స్ యూజువల్ గా కామన్ మ్యాన్ కి దగ్గరగా ఉంటాయి. అదర్వైజ్ చంద్ర ఎప్పుడు అన్ని జనరేట్ చేస్తాడు. బట్ థాట్ ఈస్ గుడ్. ఆల్ ది బెస్ట్. రోజా గారు చాలా బాగుంది. ఈమెమో ఐస్ క్రీమ్ తింటూ అప్పుడప్పుడు ఒక డైలాగు, కానీ నిజమే చంద్ర, ఇది నాకు మెసేజ్, మంచి మెసేజ్ ఇచ్చావు అనిపించింది. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఓవర్ టు బీర్వా టీమ్. సందీప్ చాలా బాగా చేశారండి. అంటే ఆల్ ద యాక్టర్స్ వర్ ఇన్ క్యారెక్టర్లోనే ఉన్నారు, బయటకు రాలే. ఎస్పెషలీ మదర్ క్యారెక్టరు అది ఎక్కడ ఒక్క సెకండ్ బాడీ లాంగ్వేజ్ మిస్ అవడం కానీ ఏమి, ఎండ్ వరకు అలాగే నిల్చున్నారు, అలాగే తింటున్నారు. వెరీ నైస్. యాక్చువల్లీ ఐ థరోలీ ఎంజాయ్డ్. అంత కష్టపడి చేశారు మీరు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్. నరేష్ ఎప్పుడైతే ఒక అద్భుతమైన ఒక డీప్ టచింగ్ పాయింట్ ని కామెడీతో చెప్తే అది లైఫ్ లాంగ్ నిలబడిపోతుంది. ఈ స్క్రిప్ట్ లో ఉన్న పవర్ అది. వెల్ డన్, వెరీ వెరీ నైస్, వి ఆల్ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సార్, మీరు ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు మీ బాడీ లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం సార్. లేడీస్ గెటప్ లో చంద్ర చాలా స్పెషల్, కానీ సినిమాల్లో ఒక ట్రెండ్ సృష్టించిందంటే నరేష్ గారే. చిత్రం బళారే వచ్చింది. థ్యాంక్ యూ. Ladies and gentlemen, get ready for మన new జబర్దస్త్ ఛాన్స్. నాకు ఇంకా బాధగా ఉంది సార్. ఎందుకు నేను జడ్జిగా వచ్చానా? నేను కూడా జడ్జిగా వచ్చానా? అంటే చాలా పిచ్చిరా, డాన్స్ పెద్ద ఫ్యాన్ రా నేను. అన్నా మీరు జడ్జి, మీ లోపల ఏమన్నా ఉన్నా ఈ మనసులోనే పెట్టుకోండి. రేయ్ నేను వెళ్ళిపోతారా, ఇంకా నా వల్ల కాదురా ఇది. భాస్కర్ పైమాత ఎందుకు అంత స్లోగా చేసావు, రష్మిత్ అంత ఫాస్ట్ గా చేసావు? అసలు పాలరాయికి నాపరాయికి తేడా లేదా సార్? నువ్వేనా మార్బులా? ఇంగ్లీష్ హిందీ రెండు కలిపి ఒక అమ్మాయిని ఇలా రానడాన్ని ఏమంటారండి? శివాజీ అంటారు. అర్థం కాలేదండి. షీ అంటే ఇంగ్లీష్, వాజీ అంటే హిందీలో రమ్మని. అదిరిపోలా